హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల విశ్లేషణ చేద్దాం. దాంట్లో దిశ పేపర్తోని ముందు చూద్దాం. దిశ పేపర్లో వచ్చిన వార్తలు ఏందనేది. జూట్ లూటు కుటుంబ పార్టీలకు తెలిసింది ఈ రెండే. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. కాళేశ్వరం అవినీతిపై రాష్ట్ర సర్కారు ఏం చేస్తున్నది? బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి. ఈ జగమంతా నా కుటుంబమే. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత కమలం పార్టీదే. వికాసిత్ భారత్ వైపు దేశం పయనం. అప్కీ బార్ 400 పార్. ఆదిలాబాద్ సభలో ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. నేడు సంగారెడ్డి జిల్లాలో పర్యటన. ఇది నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో 2 రోజుల పర్యటన నిమిత్తం వచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేశారు. దాంట్లో తమిళసై గవర్నరు, తెలంగాణ గవర్నర్ తమిళసై, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి ఘనమైన స్వాగతం పలికారు. ఒకే స్టేజ్ పైన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి షేర్ చేసుకున్నారు. అధికారిక కార్యక్రమం ఎన్టీపీసీకి సంబంధించి ఒక యూనిట్ ప్రారంభోత్సవంలో. దాని తర్వాత ఆయన నిజామాబాద్ బహిరంగ సభలో, బీజేపీ పార్టీ బహిరంగ సభలో మాట్లాడుతూ జూట్ లూట్ అని కుటుంబ పార్టీలకు తెలిసింది ఈ రెండే. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. కాళేశ్వరం అవినీతి పైన రాష్ట్ర సర్కార్ ఏం చేస్తున్నది అని చెప్పి కూడా వారు చాలా ఘాటైన విమర్శలు చేశారు. కాళేశ్వరం అవినీతి పైన బీఆర్ఎస్ని కాంగ్రెస్ కాపాడే ప్రయత్నం చేస్తుంది తప్ప వాళ్ళపైన చర్యలు తీసుకోవట్లేదు అన్నట్లు చెప్పారు. కుటుంబ పార్టీలను ప్రజలు నమ్మొద్దని, వాటికి తెలిసినవి అబద్ధాలు చెప్పడం దోచుకోవడమేనని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన వర్చువల్గా పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. అనంతరం విజయ సంకల్ప సభలో మాట్లాడిన ప్రధాని కాంగ్రెస్ బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్గా మారినా, బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చినా రాష్ట్ర ప్రజల పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. ఇది పెద్ద కామెడీ అయిపోయింది. కాళేశ్వరం పైన అవినీతి జరిగింది, కాళేశ్వరం ఏటీఎం లాంటిది కేసీఆర్ కుటుంబానికని, అటు అమిత్ షా కానించి, నరేంద్ర మోడీ కానించి, బీజేపీ జాతీయ నాయకత్వం ఎవరు వచ్చినా హైదరాబాద్కి కానీ తెలంగాణకి పదే ప్రసంగాలు చెబుతారు. ఇటు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నేతలు ఎవరు వచ్చినా, ఢిల్లీ స్థాయి నుంచి జాతీయ నాయకులు ఎవరు వచ్చినా, ఇక్కడ రాష్ట్ర నాయకులు కూడా పదే కాళేశ్వరంలో అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, కక్కిస్తాం, జైలుకు పంపిస్తాం అని వీళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తారు. వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకోవడం తప్ప మరి ఆ 1,00,000 కోట్లు నిజంగా తింటే ఎక్కడ కక్కిచ్చారు, ఎవరిని జైల్లో పెట్టారు, ఏం చర్యలు తీసుకున్నారు, ఏం ఎంక్వైరీ జరిగింది చెప్పే పరిస్థితి లేదు. ఇటు కాంగ్రెస్ చూస్తే అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అక్కడ మేడిగడ్డ గుంగింది, కుంగుబాటు అయింది, దానిపైన టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వస్తారు, వస్తారు, ఇంజనీర్లు వస్తారు, అక్కడ అవినీతి జరిగిందంటారు తప్ప మాటలతోనే కాలం వెళ్ళబుచ్చే పరిస్థితి కాంగ్రెస్ కానీ. ఇటు బీజేపీ అయితే 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ పైన, మరీ 5 సంవత్సరాల నుంచి, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి అనేక ఆరోపణలు చేసింది. అవినీతి ఆరోపణలు, జైలుకు పంపిస్తాం, కాళేశ్వరంలో 1,00,000 కోట్లు తిన్నారు, ఏటీఎం లాంటిది, ఇది అదని. మరి నువ్వు ప్రధానమంత్రి స్థాయిలో వచ్చి కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? కాళేశ్వరంలో అవినీతి జరిగితే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని ఎందుకు కాపాడుతుంది, ఏం చేస్తుందని నువ్వు అడుగుతున్నావు. మరి మీరేం చేస్తున్నారు? అనేక రాష్ట్రాల్లో ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్సు, రకరకాల రైడ్స్, రకరకాల కేసులతోనే దాడులు చేయించుతున్నప్పుడు మరి మీరు కేసీఆర్ ఫ్యామిలీ పైన కానీ, మీరు ఏదైతే కాళేశ్వరంలో అవినీతి జరుగుతుంది, అవినీతికి పాల్పడ్డ వ్యక్తులు కానీ, ఆఫీసర్లు కానీ, ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్లు కానీ, వాళ్ళపైన ఎందుకు దాడులు చేయట్లేదు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని కూడా తెలంగాణ ప్రజలు చర్చించుకుంటున్నారు ఈరోజు. ఎస్, మీరు కాంగ్రెస్ పార్టీకి ఎంత బాధ్యత ఉందో బీజేపీ పార్టీగా, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా మీకు కూడా బాధ్యత ఉంటుంది. మీకు ఈడీ ఉంది, సిబిఐ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. దాన్ని రకరకాలుగా మీరు అవసరానికి తగ్గట్టు వాడుకుంటున్నారు అనేది క్షేత్రస్థాయిలో ప్రజలు చర్చించుకుంటున్నారు. మీ అవసరాలకి, మీ మాటని నాయకులపైన దాడులు చేయించి మీరు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుల్ని. ఇక్కడ ఎందుకు అది పనిచేయట్లేదంటే కేసీఆర్తోని బీజేపీ మిలాఖత్ అయింది అనేది కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ఏ మిలాఖత్ అయిన లేదు, మేము స్వచ్ఛమైన పార్టీ మాది బీజేపీ అని మీరు అంటారు. మొత్తానికి జనాల చెవులో పూలు పెట్టే కార్యక్రమం అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి అనేది దీంట్లో స్పష్టంగా అర్థమవుతుంది. ఇటు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటారు, ఇటు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటారు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు. 3 ముక్కలాటగా మొత్తానికి ప్రజలకి గుండు సున్నా చుట్టే కార్యక్రమం చేస్తాను తప్ప నిజంగా అక్కడ అవినీతి జరిగిందా, జరిగితే ఏ వ్యక్తుల్ని శిక్షించారు, ఏ వ్యక్తుల నుంచి రికవరీ చేశారు, ఏ కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేశారు అనేది ప్రజలు అసలు చూసే పరిస్థితి లేదు, దాన్ని ఆశించే పరిస్థితి కూడా లేదు. ఇది ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది. జూట్ లూట్ అనే ఆయన పెద్ద మాటలు మాట్లాడండి ప్రధానమంత్రి గారు, మోడీ గారు. మరి ఆ జూట్ ఏది, లూట్ ఏది? మరి మీరు చేస్తున్నది ఏంటి? వాళ్ళు జూటు లూటు, మరి మీరేం చేశారు? బీజేపీ పార్టీగా జూటు లూటు చేస్తున్న వాళ్ళని ఎందుకు కాపాడుతున్నారు?
ఇటు జూటోడిని గాని, అటు లూటోడిని గాని. నిజంగానే మీరు నిజాయితీ పరులు, మీరు స్వచ్ఛమైన రాజకీయ నాయకులు, స్వచ్ఛమైన రాజకీయం చేస్తున్నారు, నీతివంతమైన పాలన చేస్తున్నప్పుడు ఇటు జూటు, లూటు అని మీరే చెప్తున్నారు. ఆ జూటు, లూటుల పైన మీరు ఏమి యాక్షన్ తీసుకున్నారు? అనేక రాష్ట్రాల్లో అనేక రకాలైన సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ దాడులు చేస్తున్నప్పుడు ఇక్కడ జూటు, లూటు అని మీరు ప్రధానమంత్రి స్థాయిలో, మీరు హోంమంత్రి స్థాయిలో అమిత్ షా గారు చెబుతున్నప్పుడు మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు అనేది కూడా ప్రజలు ఈరోజు ప్రశ్నించే పరిస్థితి, చర్చించుకునే పరిస్థితి. ప్రజలకు మీరు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆ బాధ్యత కూడా మీ పైన ఉంది. జూటు, లూటు అని మీరు పేర్లు పెట్టి వెళ్ళిపోతే సరిపోదు. ఆ జూటు, లూటుగాళ్ళని మరి మీరు ఏం చేస్తున్నారు? ఎస్, మీరు అన్న జూటు, లూటుగాళ్ళు ఎవరో వాళ్ళని దేశపై లోపటేస్తారా, వాళ్ళపైన చర్యలు తీసుకుంటారా, వాళ్ళ నుంచి ప్రజలకు సంబంధించిన సొమ్ముని రికవరీ చేసే కార్యక్రమం ఏమైనా ఉందా అది చెప్పాలి. ఉట్టిన జూటు, లూటు అని పదాలు ప్రాసక బాగున్నాయి, ఎమోషనల్గా స్పీచ్ ఇచ్చే బాగుంటుందని చెప్పుకొని వెళ్ళిపోతే ఇక్కడ తెలంగాణ ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు, ఇనే పరిస్థితి లేదు. బట్టి ఫోటో మిస్, మొన్నటి వరకు ఇద్దరు, ఇప్పుడు ఒక్కరే. హోర్డింగ్లలో ప్రకటనలో కనిపించిన డిప్యూటీ సీఎం ఫోటో ఫస్ట్ టైం గాయబ్. పొరపాట, ఉద్దేశపూర్వకమా? కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చలు. ఆరా తీసిన బట్టి అనుచరులు. ఐఎన్పిఆర్ గాంధీ భవన్ నుంచి రాని స్పష్టత. బట్టి ఫోటో మిస్ అయిందట. మొన్నటిదాకా ఇక్కడ 2 ఫోటోలు వేశారు. ఇది గృహజ్యోతి, అదేవిధంగా మహాలక్ష్మికి సంబంధించిన స్కీమ్లో ఇక్కడ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఫోటో ఉంది. నిన్న కొలువుల పండగ అని చెప్పి 5192 పోస్టులకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. దానికి ఇచ్చిన యాడ్లో ఐఎన్పిఆర్ దాంట్లో ఓన్లీ ముఖ్యమంత్రి ఫోటోనే వేశారు, ఉప ముఖ్యమంత్రి ఫోటో వేయలేదు. గాయబైంది అని చెప్పి అది కావాలని వేశారా, ఏదైనా పొరపాట్లు జరిగిందా అనేది కూడా క్లారిటీ లేదు అన్నట్టు రాశారు. మరి చూడాలి దీనివల్ల మరి ఏంది అనేది. ఈ పరిణామాలు భవిష్యత్తులో మనకు తెలిస్తే ఎందుకు తీసేశారు, నిజంగానే ఏదన్నా మిస్టేకా లేదా కావాలని చేశారా ప్లాన్ అనేది చూద్దాం. నెక్స్ట్ దిశలో ఇంకొక వార్త. నిన్న తెలంగాణ భవన్కి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి రివ్యూ చేశారు. రివ్యూ సందర్భంగా మాట్లాడిన మాటల్ని దిశ పేపర్లో హెడ్డింగ్ ఐటమ్గా వేశారు. ప్రజలకు జ్ఞానోదయం అయింది, మన విలువ ఏంటో తెలిసొచ్చింది. ప్రజలకి జ్ఞానోదయం ఏంది? ప్రజలకి జ్ఞానోదయం అయిందట. ప్రజల జ్ఞానోదయం కావటం కాదు, నీకు జ్ఞానోదయం అయింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ప్రజలంటే ఏందో, ప్రజల విలువ ఏందో తెలిసింది. ఇప్పుడు జ్ఞానోదయం అయింది. ఇప్పుడు మీరు గాలిలోంచి భూమి మీద నడుస్తున్నారు. అది ఇవాళ తెలంగాణలో ప్రజలు అనుకునేది. ప్రజలకేం జ్ఞానోదయం కాలే, మీకైంది. మీకు, మీ కుటుంబానికి, బీఆర్ఎస్ పార్టీ నాయకులకి జ్ఞానోదయం అయింది. ఓహో, ప్రజలకి ఇంత విలువ ఉంటుందా, ప్రజలు తలుచుకుంటే మన దింపి కింద నేలకేసి కింద కొట్టగలరా అనేది ఈరోజు మీకు జ్ఞానోదయం అయింది. కాబట్టి మీరు భూమి మీద నడుస్తున్నారు, ప్రజల మధ్యలో నడుస్తున్నారు. ప్రజలంటే ఏంది, వాళ్ళ విలువేందో తెలిసింది ఇవాళ అనేది తెలంగాణ సమాజం ఇవాళ చర్చించుకుంటుంది. ప్రజలకేం జ్ఞానోదయం కావడానికి, ప్రజలకి జ్ఞానోదయం అయ్యేది ఏముంది? ప్రజలకు జ్ఞానం ఉంది, ఏదో జ్ఞానం లేదు. ఇవాళ నువ్వు వచ్చాన జ్ఞానోదయం అయింది అన్నట్టుగా జ్ఞానోదయం కావడానికి ఏం లేదు. ప్రజలకు కాదు, మీకైంది జ్ఞానోదయం. మీకు జ్ఞానోదయం అయింది కాబట్టి ఇంకా మార్పు ఏమైనా వస్తే మీకు భవిష్యత్తు ఉంటుంది తప్ప ఒడిదొడుకులు తప్పవు. ధైర్యంగా ముందుకు సాగాలి. ఎన్టీఆర్ఏ ఓడిపోయారు, మనమెంత పార్టీని వదిలిపోయే వారితో నష్టమేమీ లేదు. ఫిల్టర్ అయితే మనకే మంచిది. పార్టీ లీడర్ల అభ్యర్థులతో పార్టీ అధినేత కేసీఆర్ అని 10 ఏళ్ల పాటు అధికారం నుండి ప్రజలకు చేయాల్సినంత చేశారని, అయినా మనకు ప్రతిపక్ష పాత్రను ఇచ్చారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మనకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రజలకి ఇప్పటికే జ్ఞానోదయం అయిందని, మన విలువ ఏంటో తెలిసి వచ్చిందని వ్యాఖ్యానించారు. మన విలువ ఏందో తెలిసి వచ్చిందని ప్రజలేమీ అనుకోవట్లేదు. ప్రజల విలువ ఏందో బీఆర్ఎస్ పార్టీ నాయకులకి, బీఆర్ఎస్ పార్టీకి తెలిసిందని ప్రజలు అనుకుంటున్నారు. ఎస్, ఇప్పుడు తెలిసిందరా కేసీఆర్ ఫ్యామిలీకి, కేసీఆర్ పార్టీకి మనమేంది, మన విలువ ఏంది అనేది ప్రజలు ఈరోజు చర్చించుకుంటున్నారు. ఒక ప్రజాస్వామ్యం, ప్రజల్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి కలిసి, ఆఫీసర్లు కలిసి అవకాశం వచ్చింది. ఈరోజు ప్రజల విలువ ఏందో తెలిసింది అని. ఎందుకంటే ప్రగతి భవన్ చుట్టూ కంచెలేసుకొని, సెక్రటరేట్ చుట్టూ కంచెలేసుకొని, మనుషులను రానియకుండా, ప్రజలను రానియకుండా, ఒక చీడ పురుగులు చూసినట్టు ప్రజలను చూసి నువ్వు అనుకుంటే తప్ప ప్రజల సమస్యలతో కలవాలంటే కలిసే పరిస్థితి లేకపోతే ఇదేంది, ఇది ఒక రాజదర్బారా, ఇది మన సొమ్ముతో కట్టిందా లేదా ఆయన సొమ్ముతో కట్టకుండా ఎందుకు రానియట్లేదని ప్రజలు ఆ రోజు అనుకున్నారు. అనుకొని నిన్ను తీసి నేలకేసి కొడితే ఈరోజు నీకు ప్రజల విలువ తెలిసింది. ప్రజలు ఈరోజు అనుకుంటున్నారు, ఎస్ ఇప్పుడు తెలిసింది బీఆర్ఎస్ పార్టీ నాయకులకి, కేసీఆర్కి ప్రజలంటే ఏంది, ఓటర్స్ అంటే ఏంది, ఓటర్స్ విలువ ఏందనేది తెలిసింది. ఓటరు ఏది అనుకున్నా అవసరమైతే ఎక్కియాలంటే ఎక్కిస్తాడు, దింపాలంటే దింపుతాడు, తీసి నేలకేసి కొట్టాలంటే కొట్టే శక్తి ఓటర్కు ఉంది అని ఈరోజు మీకు తెలిసింది. మీకు 10 సంవత్సరాల నుంచి అధికారం మత్తులో, అధికార అహంభావంలో ప్రజలంటే, ఓటర్లు అంటే విలువ లేకుండా పోయింది. కేసీఆర్ బొమ్మ చూస్తే ఓటేస్తారని మీరు అహంభావంగా విర్రవీగారు. ఈరోజు మీకు ప్రజల విలువ తెలుస్తుంది. కేసీఆర్ బొమ్మ కాదు, ఎన్టీఆర్ బొమ్మ కాదు, ఎవరి బొమ్మ అయినా ప్రజలు అభిమానిస్తే, ఆదరిస్తేనే
ఆ బొమ్మ చూసి ఓటేస్తారు తప్ప ఆదరించకపోతే తిరస్కరిస్తే తీసి నేలకేసి కొడతారు అనేది ఈరోజు ప్రజలకి అర్థమైంది. మీకు జ్ఞానోదయం కావాలా ఆ విషయాలు. ప్రజలకు అర్థమైంది అనే విషయాన్ని జ్ఞానోదయం. ఏదో ప్రజలకు అర్థమైందట, ప్రజలకి తెలిసొచ్చిందట, మన విలువ ఏంది నీ విలువ తెలవటానికి? నువ్వు ఏడ నీ భూములమ్మి, ఆస్తులమ్మి ప్రజలకు పెట్టు నీ విలువ తెలవటానికి? నువ్వు ఇంక ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇంక మీరు బాగుపడరు. మీ కుటుంబం పదవులు పొందింది, మీ కుటుంబం ఆస్తులు పెరిగినాయి, మీ చుట్టూ మీ బంధువర్గం అంతా ఆస్తులు పెరిగినాయి. అది ప్రజలందరికీ తెలిసిందే. దాంట్లో ఏముంది? ఇప్పుడు నువ్వు ప్రజలిచ్చిన అధికారం 2 సార్లు అధికారంతోని మీరు, మీ ఫ్యామిలీ, మీ పార్టీ నాయకులు బాగుపడ్డారు తప్ప ప్రజలకు సంబంధించిన సొమ్మునే ప్రజల మీద ఖర్చు పెట్టి ఉండొచ్చు. ఏదో దాన్ని అద్భుతంగా నువ్వేదో ఒక 1000 ఎకరాలు ఉంటే అమ్మి ప్రజలకు పెట్టినట్టు నీ విలువ తెలవటానికి, మీ పార్టీ నాయకుల విలువ తెలవటానికి ఎవ్వడూ ఒక సెంటు భూమి అమ్మి ప్రజలకు పెట్టలా. ఇంకా ప్రజలపైన ప్రజలను అడ్డం పెట్టుకొని కొన్ని వందల వేల ఎకరాలు సంపాదించారు, వందల వేల కోట్లు సంపాదించారు తప్ప అది ఏ పార్టీ అయినా కావచ్చు. మీరు స్పెసిఫిక్గా ఈ 10 సంవత్సరాల్లో మీరు చేసిన అరాచకం, మీరు చేసిన వ్యవహారాలు చాలా ఉన్నాయి. మీరు ప్రజలను అడ్డం పెట్టుకొని ఆస్తులు సంపాదించారు, పదవులు పొందారు, ప్రతిష్ట పెంచుకున్నారు, పలుకుబడి పెంచుకున్నారు తప్ప ప్రజలకు మీ విలువ తెలవడానికి మీరేదో త్యాగం చేసి మీరు మొత్తం కుటుంబం ఆస్తులు అమ్మి ప్రజలకు పెట్టినట్టు మీ విలువ ఇయ్యాలి తెలవడానికి ఏముంది అందులో తెలవ. కాబట్టి ఇది జ్ఞానోదయం అయింది ప్రజలకు అంటుండు, ప్రజలకు కాలేదు, నీకు జ్ఞానోదయం అయింది కాబట్టి తెలంగాణ భవన్లో ఈరోజు అణిగిమణిగి మాట్లాడే పరిస్థితికి వచ్చిండు. లేదంటే అవాకులు చవాకులు వేడేటోడు. నలుగురితో బీఆర్ఎస్ ఫస్ట్ లిస్టు. లోక్సభ జాబితా రిలీజ్ చేసిన కేసీఆర్ నేడో రేపో మరో 2 సెగ్మెంట్లకు సైతం. ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఆయన, మహబూబాద్ నుంచి మాలోత్ కవిత ఈమె కూడా సిట్టింగ్ ఎంపీ, వీళ్ళిద్దరికీ టికెట్ కన్ఫర్మ్ చేశారట. కరీంనగర్ లాస్ట్ టైం ఎలక్షన్స్లో 2019లో ఓడిపోయిన బోయినపల్లి వినోద్ కుమార్కి మళ్ళీ ఇచ్చారు. పెద్దపల్లి కొప్పులు ఈశ్వర్కి ఇచ్చారు. పెద్దపల్లి లాస్ట్ టైం సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ఏ నేతగాని వెంకటేష్, ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు మాజీ మంత్రి కొప్పులు ఈశ్వర్కి ఇచ్చారు. ఈయన మొన్న ధర్మపురి కాన్స్టిట్యున్సీ నుంచి ఓడిపోయి ఉన్నారు, ఈయనకి మళ్ళీ టికెట్ ఇచ్చారు. మొత్తం 4 ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. నేడో రేపు ఇంకొక 2-3 వచ్చే అవకాశం ఉంది అన్నట్లు ఒక వార్తని దిశ పేపరు ఈరోజు ప్రచురించింది. నెక్స్ట్ సాక్షి చూద్దాం. అబద్ధాలు, దోపిడీ బీఆర్ఎస్ కాంగ్రెస్ల చరిత్రలో ఉన్నవి ఈ రెండే. ఆదిలాబాద్ బీజేపీ బహిరంగ సభలో ప్రధాని ఫైర్. రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ పోయి కాంగ్రెస్ వచ్చినా అయ్యేది ఏమీ లేదు. కాళేశ్వరం అవినీతిని కాంగ్రెస్ కప్పిపుచ్చుతుంది. మీరు తిన్నారు, మేము తింటామనే రీతిలో వ్యవహరిస్తుంది. మరి మీరేం చేస్తున్నారు అని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. కాళేశ్వరం అవినీతిని కాంగ్రెస్ కప్పిపుచ్చుతుంది, మీరు తిన్నారు, మేము తింటామని కాంగ్రెస్ బీఆర్ఎస్ అనుకుంటున్నాయి అన్నారు. మరి మీరేం చేస్తున్నారు? యాజ్ ఎ బీజేపీ పార్టీగా మీకు సిద్ధాంతాలు, మీరు నీతి నియమాలు మాట్లాడతారు కదా, మరి మీరేం చేస్తారు? మీరు గత 5-6 సంవత్సరాల నుంచి పదే తెలంగాణకు వచ్చినప్పుడల్లా కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేశారు, అవినీతి అక్రమాలు చేశారు అన్నారు. మరి ఎటుపోయినాయి మీ అవినీతి అక్రమాలు? మీకు తెలిసిన అవినీతి అక్రమాలు ఎక్కడ బయట పెట్టారు, ఎక్కడ శిక్షించారు, ఎక్కడ చర్యలు తీసుకున్నారు అనేది కూడా ప్రజలు అడుగుతున్నారు. మీరేదో కాంగ్రెస్ పైన దోషేసి మీరు తప్పించుకుందామంటే కూడా ప్రజలు అంత పిచ్చివాళ్ళు తెలంగాణ ప్రజలు లేరు. తెలంగాణ ప్రజలు చాలా తెలివైన ఓటర్సు. ఎక్కడ ఎవరికి కర్రు కాల్చి వాత పెట్టాలో అక్కడ పెడతారు. ఎందుకంటే మీరు మాటలు చెప్పి తప్పించుకొని అబద్ధాలు దోపిడీ, మరి అబద్ధాలు దోపిడీ ఆడే వ్యక్తుల్ని, పార్టీలని మీరు ఎందుకు వదిలిపెడుతున్నారు? మీరు ఎవరితోని లోపాయకారి ఒప్పందాలు పెట్టుకున్నారు అనేది కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం బీజేపీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తుంది. కాళేశ్వరం అవినీతి అంటారు, కాంగ్రెస్ కప్పిపుచ్చుతుంది. ఎస్, మీరు ఏం చేస్తారు? మీకు సర్వ అధికారాలను ఈడీ ఉంది, సిబిఐ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. ప్లస్ అది ఉన్నా మీరు ఎక్కడన్నా నీతి నియమాలు విలువలకు కట్టుబడి మిగతా ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేయకుండా ఉంటున్నారంటే ఎస్, వీళ్ళు స్పష్టమైన ఆధారాలు ఉంటేనే పోతారు, లేదంటే పోరు బీజేపీ అనుకోవడానికి లేదు కదా. అనేక రాష్ట్రాల్లో అనేక మంది నాయకుల్ని ఇరికించారు, లేని వాళ్ళు కూడా కేసులలో ఇరికించి ఇబ్బంది పెట్టిన పరిస్థితి. మీరు ఇక్కడ ఉందని మీరే చెప్తున్నారు. యాజ్ ఎ హోంమంత్రిగా అమిత్ షా గారు, ప్రధానమంత్రిగా మోదీ గారు పదే చెప్తున్నారు. మరి మీరెందుకు చర్యలు తీసుకోవట్లా? మీ కాడున్న యంత్రాంగాలు, మీ కాడున్న పవర్ని ఎందుకు వాడట్లేదు? కాంగ్రెస్ పార్టీ కప్పుచ్చుందా అనుకుందాం కొద్దిసేపు. మరి మీరేం చేస్తున్నారు అనేది కూడా తెలంగాణ సమాజం ఈరోజు ప్రశ్నిస్తుంది. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తయ్యే గ్యారంటీ. ఏం గ్యారంటీ? మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తయ్యే గ్యారంటీ. అది ఏంటిది? ఆ గ్యారంటీగా పూర్తయ్యే గ్యారంటీ ఏంటిది? ఏం పూర్తయింది? రోడ్లు ఓడటం, స్వచ్ఛ భారత్ అని, లేకపోతే జనధన్ ఖాతాలని ఇప్పుడు మన ప్రజలు డబ్బులతోనే ప్రజల ఖాతా ఓపెన్ చేసి మనం చూసుకోవాలి. జనధన్ ఖాతా ఏంది? నువ్వు ఇచ్చే ఖాతా అయింది అంటే మాకు లేవు ఆ ఖాతాలు,
మాకు లేవు ఆ బ్యాంక్ అకౌంట్లు గతంలో? నువ్వేదో వచ్చి అదే అభివృద్ధి అంటే గ్యారంటీ అంటే అదే? నువ్వు చేయాల్సిన గ్యారంటీ ఏంది? చేసిన గ్యారంటీ ఏంది? చేస్తానంటున్న గ్యారంటీ ఏంది? ఆ గ్యారంటీకే గ్యారంటీ అంటే మరి ఆ గ్యారంటీ ఏందో చెప్పాలి కదా! వికాసిత్ భారత్, వికాసిత్ తెలంగాణ లక్ష్యంగా పెట్టుకొని అభివృద్ధి చేస్తాం. కుటుంబ పాలనలో ఇండియా కూటమి పార్టీలు నిండా మునిగాయని ధ్వజం. ఈసారి 400 పైగా లోక్సభ సీట్లో గెలుస్తామని అన్న ప్రధాని మోదీ అని చెప్పి ఒక వార్తని సాక్షి పేపర్ వేసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ల చరిత్రలో ఉన్నవారు ఈ రెండే అంటే అబద్ధాలు దోపిడీ అన్నట బీఆర్ఎస్ కాంగ్రెస్లు. మరి బీజేపీది ఏందో అది చెప్పాలి మీరు. వాళ్ళది ఓకే, వాళ్ళని జనం చూశారు, వాళ్ళని ఓడించారు, గెలిపించారు. మీరు 10 ఏళ్ల నుంచి ఉన్నారు, అంతకుముందు కూడా బీజేపీ ఉంది. మీదేంది మరి? వాళ్ళది అబద్ధాలు దోపిడీ, మీదేంది అనేది కూడా తెలంగాణ సమాజం అడుగుతుంది. ఆదిలాబాదు బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేసినట్టు రామగుండం యూనిట్ జాతికి అంకితం. రాష్ట్రానికి సంబంధించి 6,697 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు. ఎన్టీపీసీ 3వ దశ ప్రాజెక్టుకు వర్చువల్గా శంకుస్థాపన చేస్తున్న ప్రధాని మోదీ చిత్రంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి. ఇది రామగుండం యూనిట్కి సంబంధించి యూనిట్ 3ని నిన్న ప్రారంభోత్సవం చేశారు. దానికి సంబంధించి విజువల్స్ ఇక్కడ వేశారు, ఫొటోసు. ఇది ఒక వార్తగా సాక్షి పేపర్ ఇచ్చింది. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాల్సిందే, రాష్ట్ర సర్కారు మాట నిలబెట్టుకోవాలి కేటీఆర్. అప్పట్లో ఎల్ఆర్ఎస్తో దోచుకుంటున్నారని మమ్మల్ని తప్పుబట్టి ఇప్పుడు మీరు దోపిడీ చేస్తున్నారా? 25 లక్షల కుటుంబాలపై 20,000 కోట్ల భారం మోపితే ఒప్పుకోం. ఎల్ఆర్ఎస్పై కోమటిరెడ్డి వేసిన కేసు ఏమైంది? సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా 6న నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, 7న కలెక్టరేట్లు, ఆర్డీఓలకు వినతి పత్రాలు ఇస్తామని వెల్లడి. ఎల్ఆర్ఎస్ ఉచితంగా ఇవ్వాల్సిందే, దాంట్లో డౌట్ లేదు, ప్రజలందరూ అనుకుంటుంది అదే. కానీ అసలు ఈ డబ్బులు అనే కార్యక్రమం పెట్టింది ఎవడు? మీరే కదా, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే కదా. 131 జీవో తీసుకొచ్చి ప్రజలపైన నెత్తిపైన డబ్బులు జరిమానా రూపంలో వేయాలి ఎల్ఆర్ఎస్ కానీ లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ అని పెట్టి మీరు ఇదంతా తతంగం నడిపి ఇవాళ దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. అసలు మీరు దానికి చెంపలేసుకోవాలి, ఇప్పుడు క్షమాపణ చెప్పాలి. మేము తెచ్చిన జీవో తప్పు, మేము ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసినాం కాబట్టి మమ్మల్ని ఓడించారు, మేము మీకు సారీ చెప్తున్నాం, ప్రజలకి క్షమాపణ చెబుతున్నాం అని చెప్పి మీరు ఈ ధర్నాలు చేయాలి. ఎందుకంటే వాళ్ళు కొత్తగా వచ్చాక జీవోలు తెస్తే వాళ్ళు అన్నారు. ఎలక్షన్ కంటే ముందు రకరకాలుగా అపోజిషన్ పార్టీలు ఉన్నప్పుడు చెప్పారు, మేము వస్తే ఉచితంగా చేస్తాం, ఇది తప్పు అని వాళ్ళని. ఇవాళ వాళ్ళు చేయటం తప్పే, మీరు అసలు చేయటం కూడా తప్పే. మీరు చేసిన జీవో పైన వాళ్ళు తప్పు అన్నారు, మళ్ళీ అదే జీవోని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇద్దరు దొందే అనేది ప్రజలు ఈరోజు చర్చించుకునే పరిస్థితి. కాబట్టి మీరు ప్రభుత్వం పైన యుద్ధం చేయాలి, ప్రభుత్వం పైన నిరసన తెలపాలి, ప్రభుత్వం పైన ఆందోళన చేయాలంటే మీరు ఫస్ట్ క్షమాపణ, బహిరంగ క్షమాపణ ప్రజలకు చెప్పాలని ఇవాళ తెలంగాణ సమాజం అనుకుంటుంది. ఎందుకంటే మీరు ఆ జీవో తెచ్చింది, మీరు ఆ ఫీజులు ఫిక్స్ చేసింది, మీరే అదంతా వ్యవస్థ తీసుకొచ్చింది. 20,000 కోట్ల 10,000 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకొని మీరు తెచ్చిన జీవోనే అది. కాబట్టి మీరు ప్రజలకి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పిన తర్వాత మీరు ఉద్యమం చేయండి ప్రజల తరఫున. అప్పుడు మిమ్మల్ని క్షమిస్తారు, మిమ్మల్ని నమ్ముతారు తప్ప ఇవన్నీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. అప్పట్లో బీఆర్ఎస్ దోచుకుంటుందని దోచుకుంటుందనే అన్నారు. ఎందుకు అన్నారు? మీరు తెచ్చిన జీవో అది దోచుకుంటుంది కాబట్టే దోచుకుంటుందన్నారు. ఇవాళ మీరు ఎట్టంటున్నారు కాంగ్రెస్ దోచుకుంటుంది 20,000 కోట్లని? వాళ్ళు అదే అన్నారు. కాబట్టి మీరు క్షమాపణ చెప్పి మీరు రండి. వాళ్ళు దోచుకుంటున్నది అడ్డుకోవాలి, వాళ్ళు దోచుకుంటున్న పైన ప్రజల పక్షాన పోరాటం చేయాలంటే ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మీరే ఆ పునాది, ఆ ఇత్తనం నాటింది మీరు. ఆ ఇత్తనం అనే ఆ ఇత్తు ఎల్ఆర్ఎస్ అనే విత్తును నాటింది మీరు, ఆ చెట్టుని పెంచింది మీరు. కాబట్టి మీరు క్షమాపణ చెప్పాలి. మేము తప్పు చేసినాం, ఆ జీవో తప్పు, మా నిర్ణయం తప్పు, క్షమించండి ప్రజలని చెప్పి ప్రజల్ని క్షమాపణ కోరుకున్న తర్వాత మీరు ఉద్యమంలోకి రండి. అప్పుడు మిమ్మల్ని ఎవడని నమ్ముతుడు. దరఖాస్తులు 66,30,000, కట్టేవి 4,16,000. ఇందరమ్మ లబ్ధిదారుల ఎంపిక కత్తి మీద సామెన. ప్రజాపాలనలో ఇళ్ల కోసం 80 లక్షల దరఖాస్తులు వచ్చినాయట. గతంలో లబ్ధి పొందిన 14,75,000 మంది దరఖాస్తులు పక్కకు, మిగిలిన దరఖాస్తులు 66,30,000 వీలైనంత త్వరగా వడపోసే ప్రయత్నంలో యంత్రాంగం. 66,30,000 దరఖాస్తులు వచ్చినాయట. మొత్తం 80,000 దరఖాస్తులు వచ్చినాయి. 80 లక్షల దరఖాస్తులు వచ్చినట్టే ఇందరమ్మ ఇళ్ల కోసం. దాంట్లో ఒక 14 లక్షల చిల్లర దరఖాస్తులు ఆల్రెడీ బెనిఫిట్ పొంది ఉన్నారు, వాళ్ళు మళ్ళీ అప్లై చేశారట. అది తీసేసినా కానీ 66,30,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ వీళ్ళు ఇస్తానంటున్న నియోజకవర్గానికి 3,500 ఏదో ఇందరమ్మ ఇళ్ళు ఇస్తా అంటున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇస్తే అవి 4 లక్షలు కూడా కావట్లేదు, మొత్తం 4,16,000 అవుతున్నాయి. మరి 4 లక్షలకి 66 లక్షలకి అసలు చాలా పొంతనే లేదు.
నక్కకి నాగలోక అనుకున్నంత తేడా ఉంది. మరి ఎట్లా దాన్ని ఎంపిక చేస్తారు? ఎవరికిస్తారు? అర్హుల్ని ఎట్లా గుర్తిస్తారు? మళ్ళా ఇదే తతంగం అయితుంది. బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్‌రూమ్‌లు అని పెట్టి నియోజకవర్గానికి 100, 200 ఇస్తేనే వాళ్ళు కుప్పగూలి పతనమయ్యారు. మళ్ళా మీరు 3500 అని పెట్టి దరఖాస్తులు వచ్చిన దాంట్లో కనీసం సగవాన్ని ఇస్తే కొంతన్నా సాటిస్ఫై అయ్యిద్ది. మీరు 4,00,000 అంటే ఎక్కడుంది? 100 రెట్లు కూడా లేవు. 100 రెట్లు వెనకున్నారు మీరు. ఇది సాక్షి పేపర్‌కి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. చట్టాలకు మీరేమీ అతిథులు కాదు. లంచం, అవినీతి కేసులో ప్రజాప్రతినిధులు శిక్షార్హులే. ఎంపీలు, ఎమ్మెల్యేల లంచాల కేసుపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు. పార్లమెంటరీ అధికారాల ద్వారా రక్షణ పొందలేరని తేల్చి చెప్పిన జడ్జీలు. 1998 నాటి సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు కొట్టివేత. లంచాలు తీసుకున్న చట్టసభల సభ్యులు పార్లమెంటరీ అధికారాల ద్వారా రక్షణ పొందలేరు. 1998లో ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్ 105, 194కు పూర్తి విరుద్ధం. అందుకే ఈ తీర్పును కొట్టేస్తున్న చట్టసభల సభ్యుల అవినీతి, లంచగొండితనము భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేస్తుందని సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ అంటే ధర్మాసనం చెప్పిందట. లంచాలకు, చట్టాలకు మీరేమీ అతిథులు కాదు. చట్టసభల్లో సభ్యులు వాళ్ళపైన వచ్చిన అభియోగాలపైన విచారణ చేయడానికి కొన్ని వాళ్ళకి ప్రివిలేజెస్ ఉన్నాయి. ఆ ప్రివిలేజెస్ మీరేదో లంచాలు, అవినీతి కేసులో ప్రజాప్రతినిధులు కూడా శిక్షార్హులే. ఆ ప్రివిలేజెస్ని అడ్డం పెట్టుకొని మీరు చేసిన అన్ని అవినీతి కార్యక్రమాలని కప్పిపుచ్చుతాం అంటే కుదరదు అని చెప్పి సుప్రీంకోర్టు చాలా కీలకమైన తీర్పిచ్చింది. ఇది కరెక్ట్, వాస్తవం. వాడు చట్టసభ్యుడైతే ఏంది? ఎవరు చట్టసభ్యుడిని చేసేది? ప్రజలే కదా. ప్రజలకు సంబంధించిన సొమ్మును తింటున్నప్పుడు, అవినీతి అక్రమాలు చేస్తున్నప్పుడు చట్టంలో సభ్యుడైనంత మాత్రంలో అన్నీ ఆయనకు ప్రొటెక్షన్ ఇచ్చి, అంటే అవినీతి కార్యక్రమాల నుంచి రక్షణ కల్పిస్తే అదేం చట్టం? కాబట్టి ఆర్టికల్ 105, 194లకు మీరు పూర్తి విరుద్ధము అని చెప్పి 1998లో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును కూడా ఇప్పుడున్న సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. అంటే గతంలో చట్టంలో సభ్యులు కాబట్టి వాళ్ళకు కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి, వాళ్ళని విచారణ చేయడానికి హక్కు లేదు అని చెప్పి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పట్లో తీర్పిచ్చింది. ఆ తీర్పును కొట్టేసి లంచం, అవినీతి కేసుల్లో ప్రజాప్రతినిధులు శిక్ష వేయడానికి అర్హులే, వాళ్ళపైన ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, ఇంట్రాగేషన్ చేయొచ్చు అని చెప్పి ఒక తీర్పుని ఇచ్చింది. ఇది చాలా హిస్టారికల్ తీర్పు. కేటీఆర్ కొలువులు ఊడినందనే మీకు ఉద్యోగాలు. ఫామ్ హౌస్లో మత్తులో ఉంటూ పాలన నడిపారు. యువత ఉద్యోగాలు అడిగితే బర్రెలు, గొర్రెలు ఇచ్చారు. కుక్క ప్రాణాలకున్న విలువ ఆనాడు పేదలకు లేదు. 119 నియోజకవర్గాల మోడల్ గురుకులాలు నాకు ఇంగ్లీష్ రాదంటూ అవహేళన చేస్తున్నారు. ఇంగ్లీష్ రాని చైనా, జపాన్ ప్రపంచాన్ని ఏలట్లేదా? మా 3 నెలల పాలన చూసి వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలిపించండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 5192 మందికి నియామక పత్రాలు అందజేత అని చెప్పి ఒక వార్త. కేసీఆర్ కొలువులు ఊడినందునే మీకు కొలువులు వస్తున్నాయి అని చెప్పి ఫామ్ హౌస్లో మత్తులో ఉంటూ పాలన నడిపారు. సామాన్య ప్రజలను పట్టించుకోలేదు. యువత ఉద్యోగాలు అడిగితే బర్రెలు, గొర్రెలు ఇచ్చారు. మీ కుక్కకు ఉన్న విలువ కూడా, కుక్క ప్రాణాలకు ఉన్న విలువ కూడా ఆనాడు పేదలకు లేదు అని చెప్పి ఆయన 119 నియోజకవర్గాల్లో మోడల్ గురుకులాలు కూడా పెడతారట. నాకు ఇంగ్లీష్ రాదంటూ అవహేళన చేస్తున్నారు. ఇంగ్లీష్ రాకపోవటం అనేది పరిపాలనకి గీట్రాయి కాదు. ఇంగ్లీష్ రాని చైనా, జపాన్ కూడా ప్రపంచాన్ని ఏలట్లేదా అని ఆయన చాలా ఘాటుగా మాట్లాడారు. ఇంగ్లీష్ రాదని వ్యాఖ్యానిస్తున్న దానిపైన. కేసీఆర్ కొలువులు ఉండి అంటే ఓడిపోయినందుకే మీకు ఉద్యోగాలు వస్తున్నాయని చెప్తున్నారు. సరే, ఈ ఉద్యోగాలన్నీ కూడా కేసీఆర్ హయాంలో వేసిన ఉద్యోగాలను మీరు పత్రాలు అందజేస్తున్నారు. ఇది సంతోషం. కానీ మీరు ఏం చేస్తున్నారు? ఆల్రెడీ 3 నెలలు గడిచిపోతుంది. 90 రోజులు పూర్తయింది. ఇంకో 2-3 రోజులు అయితే 90 రోజులు కూడా పూర్తవుతుంది. 100 రోజుల్లో మీరు చేస్తున్న 6 గ్యారంటీలు ఏంది? 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో పోయింది. వాటిపైన అసలు ప్రోగ్రెస్ లేదు. యువత ఈరోజు ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది, డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. అది కూడా 11,000తో మెగా డిఎస్సి అన్నారు. 25,000 పోస్టులతో డిఎస్సి వేస్తామన్నారు. దాన్ని సగానికి అప్పుడే కుదించారు. అంటే యువత నిరుద్యోగుల్లో ఒక నిరుత్సాహం, ఒక అపనమ్మకం ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు పూర్తిగా దీనిపైన కాన్సన్ట్రేషన్ చేసి ఉద్యోగాలు నింపే విషయంలో చాలా జాగ్రత్త వ్యవహరించాలి. ఎట్లాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా, తప్ప వాళ్ళ మీద నెపం వేసి వాళ్ళ ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి మీకు ఉద్యోగాలు వచ్చినాయి, ఇదే కంటిన్యూ చేస్తే దీనివల్ల మీకు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. మీరు చేయాల్సిన పని ఏందో, వాళ్ళు చేసింది ఏందో జనాలకు తెలుసు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టారు. మీరు పదే వాళ్ళు ఇది చేశారు, వాళ్ళు అది చేశారు అని చెప్పేదానికంటే మీరు చేయాల్సింది ఏంది, మీరు చేస్తున్నది ఏంది, మీరు ఏం చేస్తారు అది చెప్పాలి. కాళేశ్వరంపై కుమ్మక్కు
అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది, కానీ విచారణ తొక్కిపెట్టాలని చూస్తుంది. కాళేశ్వరంపై కుమ్మక్కు అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది, కానీ విచారణ తొక్కిపెట్టాలని చూస్తుంది. అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది, ఇటు బీజేపీ కూడా ఆరోపిస్తుంది కదా. ప్రధానమంత్రి హోదాలో మీరే పదే పదే అన్నారు, హోంమంత్రి హోదాలో మీరు పదే పదే అన్నారు అవినీతి జరిగిందని. వాళ్ళు ఒక్కళ్ళే అనలే, కాంగ్రెసే, బీజేపీ కూడా అన్నది. మరి మీరేం చేస్తున్నారు? వాళ్ళు తొక్కి పెడుతున్నారు, మీరు ఏం చేయొచ్చు? మీరు పెద్దన్న పాత్రలో ఉన్నారు కదా, మీరు చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు అనేది ఇవాళ తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. అవినీతిపై బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆరోపణల పర్వం. ఆ పార్టీల పాలనతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. ఆ రెండు పార్టీలు ఒకటే, బీజేపీతోనే అభివృద్ధి. కుటుంబం, వారసత్వ పార్టీలు నమ్ముకోవద్దు, దోచుకోవడం, అబద్ధాలు చెప్పడం వాటి లక్షణం. బీజేపీ హయాంలోనే తెలంగాణ అభివృద్ధికి పెద్దపీట. దేశమే నా కుటుంబం, 140 కోట్ల మంది సభ్యులు, నా కుటుంబ సభ్యులు. ఇంటిని వదిలిపెట్టి దేశ సేవ కోసం వచ్చాను. రామాలయ నిర్మాణంలో తెలంగాణ భాగస్వామ్యం. ఆదిలాబాద్ విజయ సంకల్ప సభలో మోదీ పలుమార్లు తెలుగులో మాట్లాడిన ప్రధాని మోదీ అన్నట్టు ఒక వార్తని, దేశమే నా కుటుంబం, 140 కోట్ల మంది ప్రజలే నా కుటుంబ సభ్యులు, ఇంటిని వదిలిపెట్టి దేశ సేవ కోసం, దేశ ప్రజల సేవ కోసం వచ్చాను అంటాడు. ఏ నాయకుడు అని ఇదే చెప్పేది? అందరూ ఇదే చెప్తారు. పదవున్నన్ని రోజులు దేశమే నా కుటుంబం, ప్రజాసేవ కోసం వచ్చిన, ప్రజాసేవకు అంకితం కోసం వచ్చిన. ఎస్, గుడ్, దాంట్లో డౌట్ లేదు. మీది కుటుంబ పార్టీ కాదు అనేది మీరు అంటున్నారు, కానీ మీ దాంట్లో కూడా కుటుంబ పార్టీకి ఎంపీలు, ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాయి, ఉదాహరణలతో సహా పత్రికలలో, టీవీలలో వస్తున్నాయి. మరి దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. సరే, కుటుంబ పార్టీ పక్కన పెడితే, మీరు పదే పదే కాళేశ్వరంపై కుమ్మక్కు, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది, కానీ చర్యలు తీసుకోవట్లేదు అంటున్నారు. మీరు కూడా ఆరోపిస్తున్నారు. బీజేపీ కూడా కాళేశ్వరం ఏటీఎం, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, 1,00,000 కోట్లు తిన్నారు అంటున్నారు. మరి మీరేం చర్య తీసుకుంటున్నారు? వాళ్ళు కుమ్మక్కయ్యారు, వాళ్ళు కప్పిస్తున్నారు. మీరేంది? మీ పాత్ర ఏంది? యాజ్ ఏ తెలంగాణలో బీజేపీ పార్టీగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీగా, కేంద్ర అధికార పార్టీగా మీరేం చర్యలు తీసుకుంటున్నారు? మీ పాత్ర ఏందో చెప్పాలా. మళ్ళీ కేసీఆర్ ఇది ఇప్పుడు 5-6 నెలల తర్వాత ఈ సర్కారు ఉండదు, మరి ఎవరుంటారు? కేసీఆర్ ఉంటాడా? 5-6 నెలలకు అంత అసలు మొత్తం ఏదో భూమి బద్దలైనట్టు, కొంపలు కూలినట్టు ఏందంత బాధ? 5-6 నెలల తర్వాత ఈ సర్కారు ఉండదు, ఎవరుంటారు మరి? ప్రజలు ఎన్నుకున్న సర్కారు 5-6 నెలల తర్వాత ఉండదంటే నువ్వేం ఇండికేషన్స్ ఇస్తున్నట్టు? ఉట్టిగానే రాజీనామా చేయాలి, కేసీఆర్ రాజీనామా చేయాలంటే అప్పట్లో అంటే ప్రభుత్వాన్ని పడగొడతాం అంటే ఎవడరా పడగొత్తేది? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో అని అంటే మరి నిన్నే అనాలి. ఇప్పుడు ఎవడు పడగొట్టేది అనాలి కదా. 5-6 నెలల్లో తర్వాత ఈ సర్కారు ఉండదు, మళ్ళీ మనదే అధికారం. పార్టీని విడిన వారితో నష్టం లేదు. ఎన్టీఆర్ లాంటి నాయకుడికి ఒడిదొడుకులు తప్పలేదు. టీడీపీని చూసి నేర్చుకోవాలి. ఓటమి ఒకందుకు మంచిదే. ప్రజలకు ఎన్నో చేశాం, మన విలువ త్వరలోనే తెలుస్తుంది. ఏం తెలియదు, నీ విలువ తెలవటానికి ఏం తెలిసేది లేదు. మళ్ళీ మనదే అధికారం. ఇదంతా ఏంటంటే మైండ్ గేమ్. పార్టీలోంచి రోజు ఒకడు పోతుండే, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు రోజు జారిపోతున్నారు. వాళ్ళని కాపాడుకోవాలంటే 5-6 నెలల్లో మనమే వస్తామంటే కొంత ఏదన్నా తెలిసి తెలవక ఆగుతారు వాళ్ళు అని ఒక ఎత్తుగడ తప్ప ఎట్లా వస్తారు 5-6 నెలల్లో? ఏ తీరి, ఏ ప్రజాస్వామ్యం, ఏ రాజ్యాంగం ప్రకారం మీరు వస్తారు? భారతదేశ రాజ్యాంగంగా మనం అమలు అయ్యేది. భారతదేశ రాజ్యాంగంలో ప్రజలు ఇచ్చిన మ్యాండేటేగా సుప్రీము. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం 5 ఏళ్ళు ఉండాలి కదా. మీరేగా పదే పదే గగ్గోలు పెట్టారు, బీజేపీ పార్టీ మన బడేస్తుందట. అమిత్ షా వచ్చి ఒకసారి ప్రకటన చేసిపోతే నువ్వేగా గతంలో అన్నది, ఎట్టట పడతావు కొడక రా ఇది అది అంటే కదా. మరి నువ్వెట్లా? మరి నిన్నేమనాలి? ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలు ఇచ్చిన మ్యాండేటు 64 స్థానాలతోనూ వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. పడిపోద్ది, మనమే వస్తామంటే ఎట్లా వస్తావు? దొంగతనంగా దొడ్డిదారిలో వస్తావా అనేది కూడా ప్రజలకి ఇవాళ చర్చించుకుంటున్నారు. ప్రజలకి సమాధానం చెప్పాలి. పార్టీ విడేవారితో నష్టం లేదట. ఎస్, ఏడండి మీరు పోయినామా నాకు నష్టం లేదని అంటుండ్రు. రోజు ఒకళ్ళట పోండి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులంతా రోజు క్యూ కట్టి బయటికి పోండి అని కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. మీతో మాకు నష్టం లేదు అని అంటే మరి దుకాణం బంద్ చేస్తారా ఏందో? గుర్రం ఏదో గాడిదేదో తెలుసుకునే ఛాన్స్ ప్రజలకు వచ్చింది. మొన్న వచ్చింది నవంబర్ 30 నాడు. గుర్రం ఏదో గాడిదేదో తెలుసుకున్నారు. గుర్రానికి గుర్రం విలువ ఇచ్చారు, గాడిదకి గాడిద విలువ ఇచ్చారు. ఇంకా తెలుసుకోవడానికి మళ్ళీ 5 ఏళ్ల తర్వాత 2028లో తెలుస్తుంది. అప్పటిదాకా తెలియదు. త్వరలోనే ఖమ్మంలో భారీ బహిరంగ సభ. మాజీ సీఎం కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో పోటీకి 4 అభ్యర్థుల పేర్లు వెల్లడి అని చెప్పి ఒక వార్త ఇచ్చారు. ఇది
5, 6 నెలల తర్వాత ఈ సర్కారు ఉండదట. మరి ఏ సర్కారు ఉంటది? ఈయన కళ్ళగంటండు. కళ్ళగంటం కాదు గానీ ఆయనకు తెలుసు. ఎట్లయితే ఓడిపోతామని నాకు ముందే తెలుసని, ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటదని కూడా ఈయనకు ముందే తెలుసు. కాపోతే ఆయన చుట్టూ ఉన్నోళ్ళని కాపాడుకోవడానికి ఈ 5, 6 నెలలు ఇది పడిపోద్ది నేనెక్కుతా కాబట్టి పాపం కేసీఆర్ మళ్ళొస్తారు కాబట్టి ఈయన వెంటనే ఉండాలి అని ఎవరన్నా అటు ఇటు జారిపోయేవాళ్ళుంటే జారిపోకుండా ఉండటానికి తప్ప వేరే ఏం లేదు. ఇది ఆంధ్రజ్యోతి పేపర్‌కి సంబంధించి. వెలుగు చూద్దాం. ప్రధాని అంటే రాష్ట్రాలకు పెద్దన్న, తెలంగాణ అభివృద్ధికి సహకరించండి. సీఎం రేవంత్ రెడ్డి తమిడిహట్టి కోసం మహారాష్ట్రను ఒప్పించండి. 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి ఉండొద్దు. హైదరాబాద్ మెట్రోకు సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని అడుగుతుండు. ప్రధాని అంటే రాష్ట్రాలకు పెద్దన్న, తెలంగాణ అభివృద్ధికి సహకరించండి అని సీఎం రేవంత్ రెడ్డి అడిగిందట. తమిడిహట్టి కోసం మహారాష్ట్రని ఒప్పించండి అని చెప్పి 1,50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పి, ఘర్షణ వాతావరణం ఉండొద్దు, కోఆపరేటివ్గా ఉండాలని చెప్పి వారు చెప్పిన మాటలను ఇక్కడ కోట్ చేశారు. టీడీపీ మనకు ఇన్స్పిరేషన్, పాతాళానికి పడి మళ్ళీ గెలిపించింది అని చెప్పి, ఎన్టీఆర్కే ఒడిదొడుకులు తప్పలేదు, కొన్నిసార్లు ఓటమి కూడా మంచిదే, గుర్రమేదో గాడిదేదో ప్రజలు తెలుసుకుంటారు, ఓటమిని మర్చిపోయి ధైర్యంగా ముందుకెళ్లాలని సూచన. టీడీపీ మనకు ఇన్స్పిరేషన్ అట, తెలుగుదేశం పార్టీ ఆయనకి ఇన్స్పిరేషన్ అట. మరి దేంట్లో ఇన్స్పిరేషన్ అనేది తెలియదు. తెలుగుదేశం పార్టీ ఇన్స్పిరేషను పాతాళానికి పోయి మళ్ళా గెలిచిందట. మరి తెలుగుదేశం పార్టీ సిచ్యువేషన్ వేరు, తెలుగుదేశం పార్టీ ఇష్యూ వేరు, మీది వేరు. మీరు పాతాళానికి పోయి మళ్ళీ కిందికి పోవడం తప్ప పైకి వచ్చే పరిస్థితి లేదు అనేది ఇవాళ ప్రజలు అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాం అంటున్నారు. మీరు పదే తెలుగుదేశం పార్టీ తెలంగాణ పార్టీ కాదు, అది ఆంధ్ర పార్టీ, ఆంధ్రోడిది, పచ్చ పార్టీ, రకరకాలు చెబుతారు. మరి దాన్ని ఎట్ట తీసుకుంటే ఇన్స్పిరేషన్గా? అంతేలే, మీకున్న కాంట్రాక్టర్లు ఆంధ్ర వాళ్ళే, మీకున్న దోస్తులు ఆంధ్ర వాళ్ళే, మీ పెట్టుబడిదారులు, మీ వ్యాపారాలలో భాగస్తులు ఆంధ్ర వాళ్ళే. కాబట్టి ఆంధ్ర పార్టీని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు అనేది ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు, దాంట్లో డౌట్ లేదు. టీడీపీని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలట. టీడీపీ అసలు పనికిరాని పార్టీ, దాని అంత లత్కోరు పార్టీ లేదని పదే తిడితే, ఆంధ్ర పార్టీ చంద్రబాబు నాయుడు అంత గబ్బు లీడరే లేడండి. మరి దాన్ని ఎట్లా ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను ఇవాళ అనేది ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. ఇది వెలుగు పేపర్కి సంబంధించి. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. కేంద్రంతో ఘర్షణ పడం, సఖ్యతగానే ఉంటాం, తమిడిహట్టు ప్రాజెక్టుకు ప్రధాని మోదీ సహకరించాలి. ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. కేంద్రంతో ఘర్షణ పడం, సఖ్యతగానే ఉంటాం అని చెప్పి, అబద్ధాలు దోపిడీ భరాసా కాంగ్రెస్లో నైజం ఇదే. ఆదిలాబాద్ భాజపా సభలో మోదీ విమర్శలు, అబద్ధాలు దోపిడీ అట. మరి అది ఒక వార్తగా ఈనాడు పేపరు ఇచ్చింది. నెక్స్ట్ లోక్సభ టికెట్లు అని చెప్పి ఒక వార్త ఇచ్చింది, అనౌన్స్ చేసిన దానిపైన. ఇది ఈనాడుకు సంబంధించి. నమస్తే తెలంగాణ చూద్దాం. ఛోటాబాయ్ ఖా బడే భాయ్, ఈ బంధం ఏనాటిదో, బీజేపీ కాంగ్రెస్ మిలాఖాతు, ప్రధాని టూర్లో బట్టబయలు. మోదీని తన పెద్దన్నగా పేర్కొన్న రేవంత్ రెడ్డి, వారంలోనే సీఎం 4 మడత, తెగిడిన నోటితోనే ప్రశంసలు. ఎన్నాళ్ళు చాటుమాటుగా సాగిన బీజేపీ కాంగ్రెస్ బంధం. ఆదిలాబాద్ పర్యటనలో బయటపడ్డ ఇరు పార్టీల స్నేహం. నాడు బీఆర్ఎస్ సర్కార్ కేంద్రం అడుగడుగున అడ్డంకులు, నేడు రేవంత్ ప్రభుత్వం అడిగిందే తడువుగా అనుమతులు. ఆగమేఘాలపై ఎలివేటెడ్ కారిడార్లు, ఐఐటీహెచ్ మంజూరు. అంటే ఆగమేఘాలపై ఎలివేటెడ్ కారిడార్ కానీ ఐఐటీహెచ్ రావటం కడుపులో మంట మండుతుంది బీఆర్ఎస్ పార్టీకి అన్నట్టు దీని అర్థం. నమస్తే తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీ పత్రిక. ఆగమేఘాలపై వస్తే ఇంకా మంచిదేగా, తెలంగాణ ప్రజలకు మంచి జరుగుతున్నప్పుడు మీరు సంతోషించాలి కదా. మీరు ఎట్లాగో మీ ఏడుబూటు రాజకీయం, మీ వ్యూహం లేని రాజకీయం వల్ల ప్రధానమంత్రి హైదరాబాద్ వస్తే మీరు ఇంకొక వెళ్ళిపోవటం, తప్పించుకొని తిరిగే కార్యక్రమం వల్ల ఇక్కడికి ₹1 రాలే, వాళ్ళు సహకరించలే. సఖ్యతగా ఉండి 4 ప్రాజెక్టులు తీసుకుంటే మంచిది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అఫీషియల్ కార్యక్రమంలో పాలు పంచుకుంటే బట్టబయలైంది, ఏదో అయింది, ఇది అయింది అంటున్నారు. మీరు పాల్గొనలేదా గతంలో? ఫస్ట్ టర్మ్ 5 ఏళ్లలో మేము కేంద్రంతో మంచిగా ఉంటాం అని నువ్వు అంటగాగినోడివే కదా. నీకు వాళ్ళకి పొత్తులలో తేడా వచ్చి బయటకు వచ్చి 5 ఏళ్ళు, లాస్ట్ 5 ఈ చివరి 5 సంవత్సరాలు ఎడమొహం పెడమొహంగా ఉన్న తప్ప ఫస్ట్ 5 ఏళ్ళు అంటగాగినోడుగా. మరి అప్పుడు నీ మిలాఖత్ ఏంది? ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రిగా అధికారికమైన కార్యక్రమంలో పాల్గొంటే దాన్ని మిలాఖత్ ఏంటంటారు? మోదీని తన పెద్దన్న, మోదీని కాదు ప్రధానమంత్రిని అన్నాడు. అది మోదీ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. దేశానికి ప్రధానమంత్రి, రాష్ట్రాలకు పెద్దన్న అని అన్నాడు. అది తప్పు కాదు కదా.
రేవంత్ రెడ్డి మాటల్లో దాంట్లో తప్పే ఉంది? ఇది నాడు సర్కారు బీఆర్ఎస్ సర్కారు కేంద్రం అడుగడుగున అడ్డంకులు. అడ్డంకులు అంటే మరి నువ్వు వస్తే ఆయన ఎయిర్‌పోర్ట్‌కి వస్తే నువ్వు ఎటో పోతివి. అడ్డంకులు అంటే ఎట్లా? నువ్వు ప్రధానమంత్రిని గౌరవించకపోతివి. ప్రధానమంత్రికి స్వాగతం పలకపోతివి. మరి అడుగడుగున అడ్డంకులు అంటావు. ఇవాళ ప్రధానమంత్రికి స్వాగతం పలికిండు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఆయన దగ్గరకు పోయి మాట్లాడిండు. అభివృద్ధి కార్యక్రమాలు అడిగిండు. ప్రాజెక్టులు అడిగిండు, ఇచ్చారు. అడిగిందే తడువుగా ఇచ్చారని కడుపులో మంట మీకు. ఈర్ష్య, ద్వేషం అంతా ఎలాగక్కితే తెలంగాణ ప్రజలపైన అర్థం చేసుకోవాలా తెలంగాణ ప్రజలు? ఐఐటీహెచ్ వచ్చింది, ఎలివేటెడ్ కారిడార్ వచ్చింది. వస్తది మరి. మంచిగుండి చేయించుకోవాలి పనులని నువ్వే చెప్తివి కదా! అదే పాటిస్తాడు. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం.